మళ్ళీ అభ్యర్థులను మార్చిన టీడీపీ. అందరూ బిగ్ షాట్లే. గుజరాలలోనే ఎరపతినేని నరసరావుపేట బరిలో అరవింద్ బాబు, అల్లూరు నుంచి వీరభద్రగౌడ్, చిత్తూరు లోక్సభకు దగ్గుమల్ల. టీడీపీ నాయకత్వం ఖరారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తులో తెలుగుదేశం పార్టీ వేగం పెంచింది. ఖరారైన అభ్యర్థులకు అంతరంగికంగా సంకేతాలు పంపి పని చేసుకోవాలని సూచిస్తోంది. పల్నాడు జిల్లా గుజరాలలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావును తిరిగి నిలపాలని నిశ్చయించారు. ఒక దశలో ఆయన్ను నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి పంపబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ గుజరాలలో ఆయనపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలతో చంద్రబాబు మాట్లాడి సర్దుబాటు చేశారు. నియోజకవర్గంలో పని చేసుకోవాలని ఎరపతినేనికి సూచించినట్లు సమాచారం. నరసరావుపేటలో ప్రస్తుత ఇన్ఛార్జ్ డాక్టర్ అరవింద్ బాబుపై టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఆలూరు అభ్యర్థిగా స్థానిక నేత వీరభద్రగౌడ్ ఖరారైనట్లు సమాచారం. ఇంతకుముందు ఈ సీటుకు కోట్ల సుజాత ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె భర్త కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఈసారి డోన్ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆమె ఆలూరు నుంచి పక్కకు జరిగారు. చిత్తూరు లోక్సభ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు ఖరారైనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయన దాదాపు పన్ను శాఖలో ఉన్నత స్థాయిలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. గుంటూరు జిల్లా వాసి అయిన ఆయన బాపట్ల లోక్సభ సీటును ఆశిస్తూ వచ్చారు. ఆ సీటును ఎస్సీలో మాదిగ ఉపకులానికి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దగ్గుమల్లను చిత్తూరు పంపాలని నిర్ణయించారు. ఆయన కూడా అందుకు అంగీకరించారు. బాపట్ల లోక్సభ అభ్యర్థిపై ఇంకా నిర్ణయం జరగలేదు. పొత్తులో జనసేనకు ఇచ్చిన నియోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ నేతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఇక్కడకు పిలిపించి మాట్లాడారు. తాడేపల్లిగూడెనికి చెందిన వలవల మల్లికార్జునరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, తూడా మాజీ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తదితరులు వీరిలో ఉన్నారు. ఇది వ్యూవర్స్.